2026లో ఆంధ్రాలో ఏపీలో భారీగా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అవి ఏమేమో అంటే టీచర్స్ కానీ, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలా బోర్డు ఉన్నాయి. దాదాపు 99,000 లక్ష ఉద్యోగాలు 2026లో కన్ఫామ్ పక్కా అని చెప్పి కొంతమంది ఎమ్మెల్సీ చిరంజీవి గారు కానీ, తర్వాత నారా లోకేష్ గారు అండ్ ఇంకొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇలా ఓవరాల్గా ఏంటి అంటే ఈ 1,00,000 ఉద్యోగాలు 2026లో జనవరిలో శుభవార్త వింటారు, గుడ్ న్యూస్ వింటారు అని కొన్ని లీక్లు, స్టేట్మెంట్లు, దాన్ని బట్టి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా వచ్చేస్తుందని డంకాలు కుదులుతూ ఉన్నారు. అంటే ఇక్కడ నిజంగానే 2026లో భారీగా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా? ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఒక చిన్న విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే, చెప్పిన మాటలు పొలిటికల్గా వాళ్ళు ఏదైతే చెప్పే హామీలు ఉన్నాయో ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఎనీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అని కావచ్చు, ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఈ నోటిఫికేషన్లు ఇస్తాం, అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్, వచ్చేసింది నోటిఫికేషన్, ఖాళీలన్నీ ఎతికేశారు, మొత్తం ఖాళీలన్నీ సెట్ చేసేసారు, మొత్తం లిస్ట్ మా కాడికి వచ్చేసింది, వదలడమే నోటిఫికేషన్ అని ఎన్నిసార్లు ఎన్ని స్టేట్మెంట్లు మనం వినుంటాం. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇక్కడ అబద్ధం అని చెప్పట్లేదు. ఖచ్చితంగా ఖాళీలు ఉన్నాయి, నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, 100% దాన్ని కాదనడానికి లేదు.